గురువుగారు నమస్కారం అండి. మహాదేవుడు. గురువుగారు అసలు చేతబడులు నిజంగానే ఉన్నాయంటారా? చేతబడులు అంటారా? నిజంగా ఖచ్చితంగా ఉన్నాయి తల్లి. ఓకే. ఇంకా ఇప్పటికీ? ఇప్పటికీ కాదు, ఎప్పటికీ ఉంటాయి. ఓకే. అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మంచి చెడు ఉన్నాయా తల్లి? మానవుల్లో బాగా కనిపిస్తుంది. ఒక మనిషి మంచివాడు అంటాడు, ఇంకో మనిషి చెడ్డవాడు అంటారు. అవునా? ధర్మ విధి తత్వ దోషాలలో మంచివాడికి తొందరగా విజయం రాదు, కానీ చెడ్డవాడిది మాత్రం తొందరగా విజయం వస్తుంది. తర్వాత మళ్ళీ వాడికి ఏం జరగాలో అది జరిగిపోద్ది. అదే విధంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి యొక్క కలియుగంలో చేతబడి చేసేటువంటి వారు కూడా ఉన్నారు, లేరు అని మాత్రం నేను చెప్పట్లేదు. మీరు తెలుసుకొని ఉండవచ్చు, మన భారతదేశంలో ఒక ప్రాంతం ఉంది, దాని పేరు నేను రివీల్ చేయను. ఆ ఊరిని పూర్తిగా బ్యాన్ చేసేసారు భారతదేశంలో, తెలుసా మీకు అది? ఓకే. సో చేతబడులు ఎక్కువగా చేస్తున్నారని. ఆ ఊర్లో ప్రతి ఒక్క మనిషి చేతబడి చేస్తాడు. ఆ గ్రామంలో ఎంతమంది అయితే నివసిస్తూ ఉంటారో ప్రతి ఒక్కరికి చేతబడి వచ్చు. పొరపాటున ఆ గ్రామం దగ్గరికి ఎవరైనా మనిషి పైన తిరిగి మాత్రం రాలేడు. పిచ్చుక లెక్కనో మేక లెక్కనో అలా తయారు చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు వాళ్ళు. అలా తర్వాత కొంతమంది ఇలా పూర్తిగా చేసేవాళ్ళు లేరు, నార్మల్గా నేర్చుకొని బయటకు వచ్చి కొంతమంది మీద ప్రయోగం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు ఉన్నాడా లేడా, చేతబడి ఉందా లేదా, దయ్యం ఉందా లేదా, ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ పోవాలి అని అంటే ధర్మో రక్షతే రక్షత అంటే మన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కడికి ధర్మం అనేటువంటిది తెలుస్తుంది. కొంతమంది ఇవి నాటకాలు బూటకాలు అంటారు. ప్రత్యక్షంగా మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీ పూర్వీకులైనా సరే ఇంట్లో ప్రస్తుతానికి ఎవరైనా మరణించారు అనుకుందాం, 11 రోజుల పాటుగా దినాలు గావిస్తూ ఉంటారు ఇంట్లో. అవునా? తెల్లవారుజామున లేచి చూసే సమయంలో ఒక్కొక్కసారి ఆ ఇంట్లో ఎవరైతే మరణించిన వ్యక్తి ఉన్నారో వాళ్ళ ఆత్మలు కనిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ తాత చనిపోయినా, నాయనమ్మ చనిపోయినా, ఇంకెవరైనా ఏదో ఒకటి జరుగుతూ ఉండదు. అలా మరణించిన తర్వాత ఆ ఆత్మలకి ఏం చేయాలో తెలియదు. వాస్తవానికి చెప్పాలంటే ఒక మనిషి మరణించిన తర్వాత వాడు పుట్టినటువంటి మరణించేంత వరకు ఏమి చేశాడో అవన్నీ మర్చిపోతాడు, వాడికి ఏం గుర్తుండవు. అందుకోసం అక్కడ ఉండి ఎవరు ఏంటి అనేది మొత్తం క్షుణ్ణంగా చూసుకుంటా పోతూ ఉంటాడు. అంటే కాకి రూపంలోనో కుక్క రూపంలోనో అలా వస్తారు. మొదలు కాకి కాదు తల్లి, మొదలు వచ్చేదే ఆత్మ రూపంలో వస్తారు, కాకపోతే అది మనం కనిపెట్టలేము. వీళ్ళు ఎప్పుడు కాకి రూపంలో వస్తారు? పెట్టిన భోజనాన్ని తన చేతులతో తినలేడు, అప్పుడు ఒక కాకిలోకి ప్రవేశించి అక్కడికి వచ్చి ఆ భోజనం అనేది చేస్తూ ఉంటాడు. అవునా? ఎంతో మంది పిట్టకు పెట్టాలి అని చెప్పేసి తీసుకొని పోతూ ఉంటారు దినాలు. ఇలానే కొన్ని తత్వాల్లో ఆ చనిపోయినటువంటి ఆత్మలు కూడా వాటి గురించి అర్థం చేసుకునే వరకు సమయం పడుతుంది. అప్పటి వరకు అది భూసంచరణ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ తంత్ర విద్యలు నేర్చుకున్న వాడు ఏం చేస్తాడంటే వాటిని బంధించి దగ్గర పెట్టుకొని ప్రయోగాలు చేసి వాళ్ళ మీదకి పంపిస్తూ ఉంటారు. ఎంత పెద్ద సిటీ అయినా. ఇంకొకటి, మనం వాస్తవానికి ఇక్కడ మన భారతదేశంలో కొంతమంది నాస్తికుల వీళ్ళెవ్వు అని చెప్పేసి బూటకాలు అంటారు. సరే, మన భారతదేశాన్ని కాసేపు తీసి పక్కకు పెడదాము. ఇటాలీ, అమెరికన్, థైలాండ్ అటు వెళ్ళి చూడండి, వాళ్ళని బ్లాక్ మ్యాజిక్తో చాలా క్రూరంగా చేస్తారు. ఇంకా ఇక్కడ కంటే అక్కడ మహా డేంజర్. అది చూసే ఉంటారు. వాళ్ళను విచ్చెస్ అని కూడా అంటారు నాకు తెలిసి ఇంగ్లీష్లో. మంత్రగత్తి, ఇక్కడేమో మంత్రగాళ్ళు మంత్రగత్తెలు అంటారు. అటు అబ్రాడ్లో అటువైపు వచ్చేసరికి విచ్చెస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. వాళ్ళు తంత్ర విద్యలో మహా నిపుణులు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు కూడా 13 సంఖ్యను వాడరు, 7వ సంఖ్యను వాడరు, 19వ సంఖ్యను వాడరు, 23వ సంఖ్యను వాడరు. ఎందుకలా? అవి దుష్టశక్తులు వాళ్ళకు. అబ్రాడ్లో ఉండే వాళ్ళు అవి దుష్టశక్తులు. తర్వాత నిండు పౌర్ణమి మనకెంత విశేషమైంది, చాలా విశేషమైంది. ఈ ప్రయోగ శక్తులు ఎక్కువగా చాలా మంది అమావాస్య అమావాస్య అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇవన్నిటికంటే మహా క్రూరత్వమైంది ఎర్రచంద్రుడు. నిండు పౌర్ణమిలో ఉండేటువంటి ఎర్రచంద్రుడు మీరు ఎప్పుడైనా చూసారా? ఎర్రచంద్రుడిని. ఆ ఎర్రచంద్రుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ ఎర్రచంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద ఉండే అంటే సకల చరాచర ప్రపంచంలో ఎన్ని క్షుద్రదేవతలు కొన్ని శాపగ్రస్తులై ఉంటాయి.
కొన్నిటికి అందులో విమోచన అనేటివి జరుగుతూ ఉంటుంది. ఓకే. దానివల్ల శక్తులు ప్రేరేపించి ఒక మనిషి మీదికి పంపిస్తూ ఉంటారు వీళ్ళు. పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజున అది కూడా ఎర్రచంద్రుడు, ఓకే. దాన్ని రెడ్ మూన్ అని చెప్పవచ్చు. అంటే ఎరుపు అంటే రెడ్డే కదా, మూన్ అంటే చంద్రుడు, రెడ్ మూన్ గా భావించి ఆ రోజు కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటి అని అంటే మనిషికి చేతబడి అనేటువంటిది వచ్చే లక్షణాల్లో మొదలు వాళ్ళ కొన్ని సముద్రాలని, లేకపోతే ఇళ్ళంతా కంపు, అంటే ఏ మనిషికైతే ప్రయోగం జరిగిందో ఆ మనిషికి మురికి కాలవ కంపు, లేకపోతే ఇంట్లో ఏదో మరణించిన కంపు వస్తూ ఉంటుంది. అట్టి వాసన వారు భరించలేకపోతూ ఉంటారు. ఎవరిపైన చేతబడి చేస్తే వాళ్ళ దగ్గర లేదా ఇంకొంతమందికి కళ్ళలోనే మరణము అనేటువంటి వాక్యాలు వినిపిస్తూ ఉంటాయి. అంటే అతిగా చేసేవారికి శ్మశానకాళి కావచ్చు, ఇంకే కాళి అయినా కావచ్చు, అఘోరకాళి, రుద్రకాళి, యోగకాళి, తత్కాళి, ఇలా కొన్ని కాళీ దేవత రూపాలు ఉన్నాయి. శ్మశానకాళి ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఒక మనిషి మీద ప్రయోగం చేస్తే ఆ మనిషికి కళలోనే మరణం నీకు వస్తుంది, నేనే ఇస్తున్నాను అన్నట్టుగా కాళీదేవత చెప్తూ ఉంటుంది వాళ్ళకు. తర్వాత స్త్రీ అయినా పురుషుడైనా ప్రయోగాధితత్వ దోషాల్లో ఉన్నప్పుడు రాత్రిపూట నిద్రిస్తూ ఉంటారు కదా తల్లి, మనకు తెలవకుండా మన మీద ఎవరో కూర్చున్నారు. ఆ మూమెంట్లో ఒక్కొక్కసారి మనకు శ్వాస ఆడదు, కాళ్ళు చేతులు మొత్తం పట్టేసినట్టుగా అయిపోతూ ఉంటాయి, లేవలేని స్థితిగతుల్లో మారిపోతూ ఉంటారు, కదలలేకుండా ఉంటారు. అప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా అవుతూ ఉంటుంది మనకు తెలవకుండా. విన్నారా? ఇటువంటి స్థితిగతులు అనేటువంటివి మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటి అని అంటే ఇవి వచ్చేటప్పుడు మొదలు తెలిసిన గురువు దగ్గరికి ఎవరినైనా కన్సల్ట్ అయితే గనక దానికి కావాల్సిన అంటే ఏ ప్రయోగం చేశారు వీరికి, ఏ ప్రయోగం తాకింది అనే వాళ్ళ దగ్గరికి క్లారిటీగా చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తే గనక ఆ దోష పరిహారణ చేసుకోవచ్చు.